కొంతమంది రాత్రింపగళ్ళు కష్టపడి ఐఏఎస్ ఆఫీసర్స్ అవుతుంటే ఇంకొంతమంది ఏమో ఎటువంటి కష్టం లేకుండా మనీ అండ్ పవర్ తో ఐఏఎస్ ఆఫీసర్స్ అవుతున్నారు. అయితే వీరిలోనే ఒక్కరు ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్. Delhi police has a crime branch has registered an FIR against the IAS officer Pooja Khedkar. ట్రైనీ కలెక్టర్ పూజా ఖేద్కర్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. తప్పుడు ధృవీకరణలు సమర్పించినట్టు బయటపడింది. ఇండియాలో టఫెస్ట్ ఎగ్జామ్ ఏదైనా ఉంది అంటే అది యూపీఎస్సీ ఎగ్జామే. అలాంటి యూపీఎస్సీ ఎగ్జామ్లోనే స్కామ్ జరిగింది. అండ్ ఈ స్కామ్ని చేసింది 2023 బ్యాచ్ మహారాష్ట్ర క్యాడర్కి చెందిన ఒక ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఫేక్ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్. లగ్జరీ సౌకర్యాల కోసం అతిగా ప్రవర్తించి వివాదంలో ఇరుక్కున్న ట్రైనీ కలెక్టర్ పూజా ఖేద్కర్ పై మరిన్ని సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. Let's get started with the breaking news that's coming regarding fraud IAS officer Pooja Khedkar. Our Indian constitution is based on the fact that innocent until proven guilty. ప్రతి సంవత్సరం 10 లక్షల మంది స్టూడెంట్స్ యూపీఎస్సీ ఎగ్జామ్ని రాస్తారు. కానీ ఓవరాల్ పాస్ పర్సంటేజ్ ఎంతో తెలుసా? 0.2% మాత్రమే. అంటే 10 లక్షల మంది ఎగ్జామ్ని రాస్తే కేవలం 2,000 మంది స్టూడెంట్సే పాస్ అవ్వగలుగుతారు. అండ్ ఆ 2,000 మందిలో కేవలం 180 మందే ఐఏఎస్ ఆఫీసర్స్గా సెలెక్ట్ అవుతారు. దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది యూపీఎస్సీ రాసి ఐఏఎస్ ఆఫీసర్స్ అవ్వడానికి ఎంతలా కష్టపడాలో అని. అండ్ ఇండియాలో ఇప్పటికీ యూపీఎస్సీ ఎగ్జామే మోస్ట్ టఫెస్ట్ ఎగ్జామ్. అలాంటి యూపీఎస్సీ ఎగ్జామ్లో అసలు ఎలా స్కామ్ జరిగింది, ఎప్పుడు జరిగింది, అండ్ ఈ స్కామ్ ని బయటకు తీసింది ఎవరు? అసలు ఒక 34 ఏళ్ల అమ్మాయి ఎలా యూపీఎస్సీని మోసం చేసి ఐఏఎస్ ఆఫీసర్గా అవ్వగలిగింది? ట్రైనీ కలెక్టర్ పూజా ఖేద్కర్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. తప్పుడు ధృవీకరణలు సమర్పించినట్టు బయటపడింది. Okay, shifting tracks now. Delhi police has a crime branch has registered an FIR against the IAS officer Pooja Khedkar. So, by media trial proving me guilty is actually wrong on everybody's part. If you are in general category, you have to be first 75 ranks to be IAS. If you are in OBC, you can become IAS on 400 rank almost. So there is a huge difference. ఈ స్కామ్ అసలు బయటికి రాకపోతుండే పూజా ఖేద్కర్ చేసిన ఒక తప్పు వల్ల ఈ స్కామ్ బయటపడింది. అసలు ఏమైందంటే 2022లో పూజా ఖేద్కర్ తన ఎగ్జామ్ని పూర్తి చేసుకొని ఇంటర్వ్యూని కూడా క్లియర్ చేస్తుంది. 2023లో ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్గా పూణేలో తనకు పోస్టింగ్ వస్తుంది. కానీ పూజా ఖేద్కర్ ఐఏఎస్ ఆఫీసర్గా జాయిన్ అవ్వక ముందే పూణే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముందు కొన్ని డిమాండ్స్ను పెడుతుంది. ఆ డిమాండ్స్లో ఫస్ట్, ఎటువంటి స్టాఫ్ లేకుండా తనకు ఒక సపరేట్ ఆఫీస్ కావాలి. సెకండ్, గవర్నమెంట్ నుంచి రెడ్ అండ్ బ్లూ బీకాన్ లైట్ ఉన్న కార్ కావాలి. ఇక్కడ రెడ్ అండ్ బ్లూ బీకాన్ లైట్ అంటే కలెక్టర్ కార్డ్స్ పై, పోలీస్ కార్డ్స్ పై రెడ్ అండ్ బ్లూ హార్న్ లైట్ ఉంటుంది కదా, ఆ లైట్ తో ఉన్న కార్ కావాలి. థర్డ్, తను ఉండడానికి సపరేట్ గా ఒక ఇల్లు కావాలి, అది కూడా క్వార్టర్స్ లో. అండ్ ఫోర్త్, తనకు గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ స్టాఫ్ కావాలని డిమాండ్ చేస్తుంది. ఇలా ఈమె ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్గా జాయిన్ అవ్వక ముందే పూణే డిస్ట్రిక్ట్ కలెక్టర్కి కాల్స్ మీద కాల్స్ చేసి డిమాండ్స్ను పూర్తి చేయాలని ఎంతో ఇబ్బంది పెడుతుంది. కానీ పూజా ఖేద్కర్ ఒక ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడంతో పూణే డిస్ట్రిక్ట్ కలెక్టర్ పూజా చేసిన 4 డిమాండ్స్ను రిజెక్ట్ చేసేస్తాడు. ఇలా ఈమె డిమాండ్స్ను రిజెక్ట్ చేయడంతో ఈమె సొంతంగా ప్రైవేట్ కార్ తెచ్చుకొని దానిపై రెడ్ అండ్ బ్లూ బీకాన్ లైట్ పెట్టించుకుంటుంది. ఆ తర్వాత పూణేలో ఒక అసిస్టెంట్ కలెక్టర్ లీఫ్లో ఉంటాడు. సో అతని ఆఫీస్ ఖాళీగా ఉందని తెలుసుకొని ఆఫీస్లో ఉన్న వస్తువులన్నీ తీసేసి తన వస్తువులను పెట్టుకుంటుంది. చివరికి నేమ్ ప్లేట్ ని కూడా చేంజ్ చేసి తన నేమ్ ని పెట్టుకుని ఆఫీస్ ని కబ్జా చేస్తుంది. ఇలా ఈమె చేసిన ఈ పనులను చూసి పూణే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈమెపై కేసుని ఫైల్ చేసేసాడు. కానీ పూజ మాత్రం ఎంతో తెలివితో పూణే డిస్ట్రిక్ట్ కలెక్టర్ పైనే హరాస్మెంట్ కేసు పెడుతుంది. దాంతో పూజా ఖేద్కర్ ను పూణే నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాషిం డిస్ట్రిక్ట్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఆర్టీఐ యాక్టివిస్ట్ విజయ్ కుమార్ పూజా ప్రవర్తనను చూసి, తను చేస్తున్న పనులను చూసి ఆర్టీఐ ఫైల్ చేసేస్తాడు. ఇక్కడ ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ అని అర్థం. ఈ ఆర్టీఐ ఫైల్ చేసిన తర్వాత విజయ్ కుమార్ పూజా గురించి కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకున్నాడు. పూజా ఖేద్కర్ ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ కాకముందు ఓబీసీ కేటగిరీ నుంచి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ తెచ్చుకొని యూపీఎస్సీ ఎగ్జామ్ అయితే క్లియర్ చేసుకుంటుంది. అయితే ఈ ఓబీసీ కేటగిరీలో నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ వల్ల ఐఏఎస్, ఐపీఎస్ లాంటి గవర్నమెంట్ జాబ్స్ లో 27% రిజర్వేషన్ ఉంటుంది. యూపీఎస్సీ ఎగ్జామ్ లో కట్ ఆఫ్ మార్క్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఈ కట్ ఆఫ్ మార్క్స్ బెనిఫిట్ వల్ల యూపీఎస్సీ ఎగ్జామ్లో తక్కువ మార్క్స్ తెచ్చుకున్నప్పటికీ పాస్ అయిపోవచ్చు.
అయితే ఈ ఓబీసీ కేటగిరీలో క్రీమీ అండ్ నాన్ క్రీమీ లేయర్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. చూడండి, ఈ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కావాలంటే క్యాండిడేట్ యొక్క పేరెంట్స్ గవర్నమెంట్ సర్వెంట్స్ లైక్ ఐఏఎస్, ఐపీఎస్ అయి ఉండకూడదు అండ్ సంవత్సరానికి 8 లక్షల కన్నా తక్కువ సంపాదించాలి. సో ఇలాంటి క్యాండిడేట్సే ఈ నాన్ క్రీమీ లేయర్ నుంచి వస్తారు. అయితే పూజా ఖేద్కర్ ఓబీసీ కేటగిరీ నుంచి అయితే వస్తుంది, కానీ నాన్ క్రీమీ లేయర్ నుంచి అయితే రాదు. ఈ ఇంటర్వ్యూని చూడండి. ఈ ఇంటర్వ్యూలో ఈమె ఒక డాక్టర్ అని, ఈమె పేరెంట్స్ విడిపోయారని అండ్ ఈమె ఇన్కమ్ 0 అని అంటుంది. Pooja, your father worked in some bank or where? Your father, So no sir, he's a civil servant. civil servant, Yes. but no salary, zero income. You are a doctor, MBBS doctor. You have done your MBBS from Pune. You have shown actually zero income. Your So father, actually my parents are separated and I'm not much I see. in contact with my family. So కానీ వాస్తవానికి పూజా ఖేద్కర్ పేరెంట్స్ అసలు విడిపోలేదు అండ్ వాళ్ళ ఇన్కమ్ సంవత్సరానికి 8 లక్షల కన్నా ఎక్కువే. అండ్ ఈమె ఫాదర్ ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, రీసెంట్లీ పాలిటిక్స్లో కూడా జాయిన్ అయ్యాడు. అండ్ తన మదర్ పూణేలో ఒక ఊరికి సర్పంచ్. ఇలా పూజా ఖేద్కర్ ఫ్యామిలీకి 110 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్, 7 ఫ్లాట్స్, 900 గ్రాముల బంగారం, 17 లక్షల ఖరీదైన ఒక గోల్డ్ వాచ్ అండ్ 4 కార్లు. దీంట్లో ఆడి కార్ కూడా ఒకటి. ఇక్కడ హైలైట్ ఏంటంటే పూజా ఖేద్కర్కి సపరేట్గా 17 కోట్ల ఆస్తుంది. ఇలా వీళ్ళ ఫ్యామిలీ టోటల్ ఆస్తులు ఎంతో తెలుసా? 100 crores. ఇది అఫీషియల్లీ మాత్రమే, అన్అఫీషియల్లీ 100 crores కన్నా ఎక్కువే. ఇలా పూజా గురించి కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకున్న విజయ్ కుమార్ యూపీఎస్సీని ప్రశ్నించడం మొదలు పెడతాడు. 100 crores కన్నా ఎక్కువ ఆస్తి ఉన్న అమ్మాయికి ఎలా ఓబీసీ కేటగిరీలో నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ లభించింది, ఎవరిచ్చారు అనే విషయాలు తెలుసుకోవడానికి ఒక గ్రూప్ ఆఫ్ కమిటీ ఫామ్ అయ్యి పూజా ఖేడ్కర్ పై ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. ఆ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే పూజా ఖేడ్కర్ ఒక ఫేక్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ను తయారు చేయించి యూపీఎస్సీ ఎగ్జామ్లో స్కామ్ చేస్తుంది. దీంతో పాటు మేడం గారు ఐఏఎస్ అవ్వడానికి చేసిన మోసాలన్నీ బయటపడతాయి. Is it on account of some legal issue? yes sir. What was that? There are some technical issues in the OBC allocation. పూజా ఖేద్కర్ యూపీఎస్సీ ఎగ్జామ్ రాసేందుకు ఫేక్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్తో పాటు మరో ఫేక్ సర్టిఫికేట్ కూడా పెడుతుంది. ఈమెకు కళ్ళు సరిగ్గా కనిపించవని, ఐసైట్ ఉందని ఫేక్ డిసెబిలిటీ సర్టిఫికేట్ పెడుతుంది. ఇలా ఈమె ఫేక్ క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు ఒక ఫేక్ డిసెబిలిటీ సర్టిఫికేట్ పెట్టి ఎంతో ఈజీగా యూపీఎస్సీ ఎగ్జామ్ అయితే క్లియర్ చేసుకుంటుంది. కానీ సెలెక్షన్స్ అయిన తర్వాత పూజా ఖేద్కర్కు ఒక ప్రాబ్లం వస్తుంది. ఈమెకు ఐసైట్ ఉందని డిసెబిలిటీ సర్టిఫికేట్ పెట్టడం వల్ల ఐఏఎస్ సెలెక్షన్స్ తర్వాత యూపీఎస్సీ తరపున ఎయిమ్స్ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి మెడికల్ టెస్ట్ కోసం ఈమెకు పిలుపు వస్తుంది. 22 ఏప్రిల్ 2022లో మొదటిసారి పూజా ఖేద్కర్కు ఎయిమ్స్ నుంచి పిలుపు వస్తుంది. కానీ ఈమెకు COVID-19 వచ్చిందని, ఈమె రాలేదని ఆ టెస్ట్ ని అవాయిడ్ చేస్తుంది. 26 మే 2022లో ఎయిమ్స్ నుంచి రెండవసారి పిలుపు వస్తుంది. కానీ ఈమె వెళ్ళలేదు. మళ్ళీ 27 మే 2023లో మూడోసారి ఎయిమ్స్ నుంచి ఈమెకు పిలుపు వస్తుంది. దీనికి ఈమె రియాక్ట్ అవుతూ మెడికల్ టెస్ట్ కోసం మరో డేట్ అడిగింది. ఇలా 6 సార్లు ఈమెకు ఎయిమ్స్ నుంచి పిలుపు వచ్చినప్పటికీ ఈమె ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటూ ఉండేది. ఎందుకంటే ఈమెకు తెలుసు, ఒకవేళ ఈమె మెడికల్ టెస్ట్ కోసం వెళ్తే ఆ మెడికల్ టెస్ట్లో ఈమెకు ఐసైట్ ఏమీ లేదని యూపీఎస్సీ వారికి తెలిసిపోతుంది. ఒకవేళ అదే జరిగితే ఈమెను యూపీఎస్సీ నుంచే బ్యాన్ చేసేస్తారు. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి పూజా ఖేద్కర్ యూపీఎస్సీ వాళ్ళతోనే ఒక ఇలాంటి గేమ్ ఆడుతుంది. ఆ గేమ్లో పూజా ఖేద్కర్ మెడికల్ టెస్ట్ నుంచి తప్పించుకుంటుంది. ఎలా అంటే చూడండి, సెప్టెంబర్ 2, 2022లో ఇక లాభం లేదని ఎయిమ్స్ వాళ్ళు పూజా ఖేద్కర్ మెడికల్ టెస్ట్ కోసం అటెండ్ అవ్వడం లేదని డిఓపిటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్కు ఒక లెటర్ రాస్తారు. ఆ తర్వాత నవంబర్ 22, 2022లో ఈ క్యాండిడేట్ యూపీఎస్సీకి అవసరం లేదు అని పూజా ఖేద్కర్ గురించి ఎయిమ్స్ వాళ్ళు యూపీఎస్సీ కూడా లెటర్ రాస్తారు. ఈ విషయం తెలుసుకున్న పూజా ఖేద్కర్ ఎంతో తెలివితో వాళ్ళపైన కేసు పెడుతుంది. ఈ కేసు సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ అంటే క్యాట్ దగ్గరికి వెళ్తుంది. క్యాట్ దగ్గర పూజా గురించి వాదనలు జరుగుతున్న టైంలో పూజా ఖేద్కర్ తరపున అడ్వకేట్ పూజాకు క్లాస్ట్రోఫోబియా ఉందని, ఆ క్లాస్ట్రోఫోబియా వల్లనే పూజ ఎంఆర్ఐ స్కాన్కి రాలేకపోయింది అని చెప్పాడు. ఈ క్లాస్ట్రోఫోబియా వ్యాధి ఎవరికైతే ఉంటుందో వారు క్లోజ్డ్గా చీకటిగా ఉండే ఏరియాస్ను చూసి ఎక్కువగా భయపడతారు. ఇక పూజాకి ఈ మెంటల్ డిసబిలిటీ కూడా ఉందని
చెప్పేసరికి క్యాట్ వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్తో కాకుండా మరో విధంగా ప్రాసెస్ని కంప్లీట్ చేయమని చెప్పారు. దాంతో ఈమె బాంబే హైకోర్టుకు వెళ్తుంది. బాంబే హైకోర్టు కూడా క్యాట్ వాళ్ళు చెప్పినట్టే చెప్తారు. ఎంఆర్ఐ స్కానింగ్తో కాకుండా మరో విధంగా ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేయమని తీర్పిస్తుంది. ఇక ఇలా అయితే కాదని పూజా ఖేత్కర్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ నుంచి తనకు క్లాస్ట్రోఫోబియా వ్యాధి ఉందని డిసెబిలిటీ సర్టిఫికెట్ తయారు చేయించి యూపీఎస్సీకి సబ్మిట్ చేస్తుంది. ఆ తర్వాత ఈ చర్చ ఆగిపోతుంది. ప్రతి సంవత్సరం మన ఇండియాలో 10 లక్షల మంది స్టూడెంట్స్ యూపీఎస్సీ ఎగ్జామ్ని రాస్తారు. దాంట్లో 99.8% స్టూడెంట్స్ యూపీఎస్సీ ఎగ్జామ్ని క్లియర్ చేయలేకపోతారు. కేవలం 0.2% స్టూడెంట్సే యూపీఎస్సీ ఎగ్జామ్ని క్లియర్ చేయగలుగుతారు. మన ఇండియాలో యూపీఎస్సీకి ఉన్నంత క్రేజ్ మరో ఏ ఎగ్జామ్కి లేదు. ఇతని పేరు మనోజ్ సింగ్. ఇతని కొడుకు ప్రదీప్ సింగ్ ఒక యూపీఎస్సీ ఐఏఎస్ ఆస్పిరెంట్. అయితే మనోజ్ సింగ్ తన కొడుకు ఐఏఎస్ అవ్వాలని తన ఉంటున్న ఇల్లునే అమ్మేసుకున్నాడు. ఇతని పేరు అనిల్ బాసాక్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అండ్ ఇతని ఫాదర్ బైసైకిల్ వెండర్ అంటే ఇంటింటికి వెళ్ళి బట్టలు అమ్ముకునేవాడు. ఇతనిది ఎంతో ఇన్స్పైరింగ్ స్టోరీ. అనిల్ బాసాక్ 2 సార్లు యూపీఎస్సీ ఎగ్జామ్ని అటెంప్ట్ చేసినప్పటికీ ఫైనలీ 3వసారి యూపీఎస్సీ ఎగ్జామ్ని క్రాక్ చేసి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వగలిగాడు. ఇలా ఇతననే కాదు, మన ఇండియాలో ఎంతోమంది స్టూడెంట్స్ యూపీఎస్సీని క్రాక్ చేయాలని రాత్రింపగళ్ళు కష్టపడుతున్నారు. మరోవైపు పూజా ఖేత్కర్ అనే 34 ఏళ్ల అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడానికి ఫేక్ క్యాస్ట్ సర్టిఫికెట్ను, ఫేక్ డిసెబిలిటీ సర్టిఫికెట్ను పెట్టి యూపీఎస్సీ ఎగ్జామ్లోనే స్కామ్ చేస్తుంది. ఇలా పూజ తన పవర్ అండ్ మనీతో ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడానికి తప్పుల మీద తప్పులు చేసింది. ఆ తప్పులను కవర్ చేసేందుకు ఎన్నో మోసాలు చేసింది. వికలాంగులకు రావాల్సిన సర్టిఫికెట్ ఈమె వాడుకుంది అండ్ ఆ సర్టిఫికెట్ వల్లనే పూజా ఖేడ్కర్కు 847 ర్యాంక్ వచ్చినప్పటికీ ఐఏఎస్ ఆఫీసర్గా అవ్వగలిగింది. ఇలా పూజా ఖేడ్కర్ అనే కాదు, లిస్ట్ ఓపెన్ చేస్తే చాలా మంది ఉన్నారు. ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళంతా డిసెబిలిటీ కేటగిరీ నుంచి ఐఏఎస్ అయిన వాళ్ళే. కానీ వీరందరికీ ఎటువంటి డిసెబిలిటీ లేదు, లైక్ పూజా లాగా. వీళ్ళకి పూజా ఖేడ్కర్కి డిఫరెన్స్ ఏంటో తెలుసా? పూజ దొరికింది, వీళ్ళు దొరకలేదు, అంతే తేడా. ఇలా మన ఇండియాలో మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నవన్నీ అమ్ముకుంటూ యూపీఎస్సీని క్రాక్ చేసి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడానికి రాత్రింపగళ్ళు కష్టపడుతున్నారు. మరోవైపు ఇంకొంతమంది ఏమో ఎటువంటి కష్టం లేకుండా మనీ అండ్ పవర్తో ఫేక్ సర్టిఫికెట్ను క్రియేట్ చేయిస్తున్నారు. ఇలా వికలాంగులకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా వీళ్ళు వాడుకుంటూ యూపీఎస్సీ ఎగ్జామ్ని ఎంతో ఈజీగా క్లియర్ చేసి ఐఏఎస్ ఆఫీసర్స్ అవుతున్నారు. సో ఇది యూపీఎస్సీ స్కామ్. ఫ్యూచర్లో ఇలాంటి ఇన్ఫర్మేషనల్ అండ్ నాలెడ్జబుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.